హాయ్ అండి. ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ డిస్కషన్ చేస్తున్నాం. అందులో భాగంగా మొన్నటి వరకు అయితే మనం చెప్పుకున్నది సైన్స్ అండ్ టెక్నాలజీ యూనిట్ 2లో మనం ఎక్కడ ఉన్నామంటే సోలార్ ఎనర్జీ వరకు మనం వచ్చామన్నమాట. సోలార్ ఎనర్జీ వరకు మనం చెప్పుకున్నాము. అలాగే వాటి యొక్క పాలసీ ఇప్పుడు తెచ్చుకున్నాము, 2010లో నుంచి తెచ్చుకున్నామని చెప్పుకున్నాము. అలాగే మన యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ కూడా చూసాం. ఎంత మనకి ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది అవన్నీ కూడా మనం సోలార్ చూసాం. అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే విండ్, ఓకేనా, గాలి, ఓకేనా, విండ్ ఎనర్జీ చూద్దాం. పవన శక్తి అంటాం విండ్ ఎనర్జీ, దీన్నే మనం పవన శక్తి అంటాం. విండ్ ఎనర్జీ అలాగే హైడ్రో ఎనర్జీ చూద్దాం, ఓకేనా. హైడ్రో జలశక్తి, ఈ యొక్క జలశక్తిని ఉపయోగించి మనం విద్యుత్ని ఎలా తయారు చేస్తాం, ఈ పవన శక్తిని ఉపయోగించి మనం విద్యుత్ని ఎలా తయారు చేస్తాం అనేది చూద్దాం, ఓకేనా. అందులో మనం ఫస్ట్ విండ్ ఎనర్జీ చూద్దాం. అసలు ఎలా మనకి ఈ విండ్ ఎనర్జీ అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది అనేటటువంటిది డయాగ్రామ్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం కాన్సెప్ట్ నేర్చుకుందాం. అయితే ఈ పవన శక్తి అనేటటువంటిది మనకి ఎలా ఉంటుందంటే పక్కాగా దీనికి మనకి ఏం కావాలి, గాలి అనేటటువంటిది ఉండాలి. కాబట్టి మనం చాలా ప్లేసుల్లో మనం చూస్తాం, మూవీస్లో కూడా మనకు చూపిస్తుంటారు. ఇక్కడ మనకి ఏంటంటే గాలి మరలు అనేటటువంటివి మనకు ఉంటాయి కదా. కాబట్టి ఒకసారి మనం ఇవి చూసుకుంటే ఇలా మనకి గాలి మరలు అనేటటువంటి మనకి ఇలా కనిపిస్తుంటాయి. అయితే ఎప్పుడైతే మనకి వాతావరణంలో గాలి ఉంటుందో మనకు తెలుసు ఏమిటంటే ఈ సృష్టిలో ఏ వస్తువుకైనా అది కాన్స్టెంట్గా ఉంటుంది, స్థితిస్థాపకత లేదా స్థితిశక్తి ఉంటుంది. ఎప్పుడైతే దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ వస్తుందో మనకి అప్లై చేస్తాము, లేదా బాహ్య కారణాల వల్ల లేదా మనం అప్లై చేయడం వల్ల దానికి ఏమవుతుంది, అది కైనెటిక్ ఎనర్జీగా మనకు మారుతుంది, గతిజ శక్తిగా మారుతుంది అనమాట. ఆ విధంగా మనం చూసుకుంటే గాలి మనకి ముందు ఏంటంటే స్టార్టింగ్లో నార్మల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ గాలి వీస్తుందో అప్పుడు గాలికి ఏ శక్తి వస్తుందో మనకి ముందుకు వెళ్తుంది కదా. గాలి ముందుకు వెళ్తుందంటే మనకి గతిజ శక్తి వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ గతిజ శక్తి ఈ పవనాలు చాలా వేగంగా ఈ యొక్క గాలి మరలకు తగులుతాయి అన్నమాట. ఈ మరల్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ షాఫ్ట్స్ని పెడతాం, ఓకేనండి. ఎప్పుడైతే ఇక్కడ ఈ గాలి వచ్చి మనకి ఈ గాలి మరలను తాకుతాయో ఇవి తిరుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనకి ఇక్కడ తిరుగుతాయో టర్బైన్స్ మనం పెడతాం. ఈ టర్బైన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మెకానికల్ ఎనర్జీ అనేటటువంటిది ఈ టర్బైన్స్ ఏం చేస్తాయంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి అన్నమాట, ఓకేనా. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తాయో ఇక్కడ మనకి గ్రిడ్ని ఏర్పాటు చేసుకుంటాం. గ్రిడ్ నుంచి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ, హౌసెస్కి అయితే హౌసెస్కి, పరిశ్రమలకు కావాలంటే పరిశ్రమలకి పంపించుకుంటాం. ఇలా మనకి ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతుంది అనమాట. స్టార్టింగ్ మనకి ఏముంటుంది, ఇక్కడ మనకి గాలి మరలు అనేటటువంటి ఉంటాయి. ఇవైతే మనకి ఏమవుతాయి, ఎప్పుడైతే మనకి పవనాలు అనేటటువంటివి దీన్ని తాగుతాయో ఈ గాలి మరల్ని, వెంటనే అప్పుడు ఏమవుతుంది, ఇది మెకానికల్ ఎనర్జీని ఫామ్ చేస్తుంది అనమాట. ఈ యొక్క గాలి మరలు యాంత్రిక శక్తిని మారుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ యాంత్రిక శక్తిగా మారుతాయో ఇక్కడ మనకి ఏముంటుంది, టర్బైన్స్ ఉంటాయి. ఈ టర్బైన్స్ల యొక్క కాంపోనెంట్స్ లోన్ ఏముంటాయి అనుకో, మనకి జనరేటర్ ఉంటుంది. జనరేటర్ యొక్క పని ఏంటి, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ టర్బైన్స్లోకి ఈ యొక్క యాంత్రిక శక్తి వెళ్తుందో, ఈ యొక్క మెకానికల్ ఎనర్జీ వెళ్తుందో, దాన్ని ఏం చేస్తాయి ఈ టర్బైన్స్, ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసే అంటే అర్థం ఏంటి, విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతున్నట్టే. అది దాని యొక్క ప్రాసెస్ అనమాట. అయితే ఒకసారి ఈ ప్రాసెస్ని ఇన్ డీటెయిల్డ్గా కానీ మీరు గమనించినట్లయితే ఇదిగోండి ఇలా జరుగుతుంది మనకి, ఓకేనా. ఫస్ట్ ఏంటంటే ద విండ్ టర్న్స్ ద బ్లేడ్స్, ఇక్కడ మనకి బ్లేడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా.
ఈ యొక్క బ్లేడ్స్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఈ గాలి వచ్చి ఈ యొక్క మరల్ని తాకగానే ఇవి రొటేట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనకి రొటేట్ అవుతాయో ఈ బ్లేడ్స్కి చూడండి ఎలా, ఎప్పుడైతే ఈ డోర్స్ని మనకి ఈ యొక్క గాలి మరల్ని తగులుతాయో మనకి కైనెటిక్ ఎనర్జీ అనేటటువంటిది బ్లేడ్స్ అనేటటువంటి ఉత్పత్తి చేస్తాయి. ఎప్పుడైతే బ్లేడ్స్ దగ్గర తగులుతాయో ఈ బ్లేడ్లో మనకి ఏముంటుంది, జనరేటర్ ఉంటుంది. ఓకేనా. ఈ జనరేటర్ ఏం చేస్తుంది, ఈ జనరేటర్ షాఫ్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీకి కన్వర్ట్ చేసింది మనం ఏం చేస్తాం, ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటాం కదా. దీన్ని మనకి వీడు ఇక్కడ ఏం చేశాడంటే ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చుకున్నాడు, వాడిష్టం. మనం ఏం చేస్తామంటే గ్రిడ్లకైనా ఇచ్చుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనం ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చుకొని ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి ఈ యొక్క ఎనర్జీని మనం షిఫ్ట్ అనేటటువంటిది చేసుకోవచ్చు అనమాట. అది మనకి మెయిన్ ప్రాసెస్ అనమాట. అయితే ఈ యొక్క ఎనర్జీ కానీ మనం చూసుకుంటే ఏది, ఈ యొక్క విండ్ ఎనర్జీ కానీ మనం ఒకసారి చూసుకుంటే ఇది ఎలా ఉంటుందంటే ఎత్తైన ప్రదేశాల్లో మాత్రమే మనకి ఇదేంటంటే అనుకువగా ఉంటుందన్నమాట. ఇందుకు అక్కడే మనకి గాలి అనేటటువంటిది వస్తుంది. ఎత్తైన ప్రదేశాల్లో డౌన్లో మనకు రాదు కదా, కాబట్టి అక్కడ, అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో కూడా వస్తుంది ఎక్కువగా. ఓకేనా. సముద్ర తీర ప్రాంతాల్లో మనం ఏర్పాటు చేస్తే దాన్ని ఏమంటాం, ఆఫ్ షోర్ అని అంటాం. ఓకేనండి, ఆఫ్ షోర్ అని అంటాం. ఇక్కడ కానీ మనం ఏర్పాటు చేసినట్లయితే భూమి మీద విండ్ ఎనర్జీని మనం కానీ ఏర్పాటు చేస్తే దాన్ని మనం ఏమంటామంటే ఆన్ షోర్ అని అంటాం. సముద్రంలో అయితే ఆఫ్ షోర్ అని అంటాం అన్నమాట. అలాగే మనకి ఓపెన్ సముద్రంలో కూడా పెట్టచ్చు, అంటే సముద్రం లోపల మనం కూడా పెట్టచ్చు. అవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకేనా. అయితే మనకి మెయిన్ మనకి అన్ని గాలుల వల్ల మనకి ఈ యొక్క ఎనర్జీ అనేటటువంటిది ఉత్పత్తి అవుతుందా అంటే అవ్వదు. దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఓకేనండి, దానికి కొన్ని మనకి పారామీటర్స్ అనేటటువంటి ఉంటాయి, ఎక్కడ చెప్పరు. మనం ఇన్ డెప్త్ బేసిక్స్తో సహా వెళ్తున్నాం అనమాట. ఓకేనా. అయితే ఈ యొక్క పవన శక్తి మనకి జనరేట్ అవ్వాలంటే అట్లీస్ట్ మనకి కనీస వేగం అనేటటువంటిది ఎంతతో రావాలి. ఓకేనా. ఈ యొక్క పవన శక్తి అనేటటువంటిది ఎంత వేగం అనేటటువంటిది మనకి రావాలి అనేటటువంటిది ఇంపార్టెంట్. కనీసం 12 కిలోమీటర్లు. ఓకేనండి, కనీసం 12 km/h రావాలన్నమాట. అక్కడి నుంచి గరిష్టంగా 19 కిలోమీటర్ అనేటటువంటిది రావాలి, km/h. ఈ మధ్యలో కానీ ఉంటే మనకి అనుకూలం అనమాట. ఎక్కువగా ఉన్నా మనకి ఇబ్బందే, తక్కువగా ఉన్నా ఇబ్బందే. అర్థమైందండి. ఎక్కువగా ఉన్న ఇబ్బందే, తక్కువగా ఉన్న ఇబ్బందే. ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, ఉత్పత్తి అవ్వదు. తక్కువగా ఉన్న మనకి ఉత్పత్తి అవ్వదు అనమాట. కాబట్టి ఈ యొక్క బేస్లోనే ఈ యొక్క పీరియడ్లో మాత్రమే ఆ గాలి మాత్రమే మనకి విద్యుత్తు ఉత్పత్తి అవుతుందన్నమాట. అన్ని గాలుల వల్ల మనకి విద్యుత్ అనేటటువంటిది ఉత్పత్తి అవ్వదు. అది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనండి. అయితే ఎత్తైన ప్రదేశాలు అనుకుంటే మనకి ఎక్కడ పెట్టచ్చు, మనకి ఆఫ్ షోర్ ఎనర్జీ అన్నాం కదా. ఆఫ్ షోర్ అంటే ఏంటి, సముద్రంలో మనం పెట్టచ్చు అనమాట. ఈ ఆఫ్ షోర్ ఎనర్జీ సముద్రంలో మనం ఎక్కడ పెట్టుకున్నాం, ధనుష్కోటి దగ్గర పెట్టుకున్నాం. ఎక్కడ, ధనుష్కోటి. ఓకేనండి, ధనుష్కోటి దగ్గర మనం పెట్టుకున్నాం అనమాట. ఈ యొక్క ధనుష్కోటి ఎక్కడుంది మనకి, తమిళనాడు. ఇంపార్టెంట్. ఆఫ్ షోర్ ఎనర్జీ ఎక్కడ ఉన్నది మనకి, ఎక్కడ ఉంది, తమిళనాడులో మనకి ఆఫ్ షోర్ ఎనర్జీ అనేటటువంటిది ఉన్నది, గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా. మనకి టార్గెట్ పెట్టుకున్నాం, మన లక్ష్యాలు ఏంటని, మనం 100 గిగావాట్లు అనేటటువంటిది లక్ష్యం అనేటటువంటిది చేరాలి. అందులో ఈ 100 గిగావాట్లలో 30 గిగావాట్లు. ఓకేనా. 30 గిగావాట్లు అనేది సముద్రంలో పెట్టాలి, అంటే సముద్రం నుంచి రావాలి. అంటే ఏంటి, ఆఫ్ షోర్ అంటాం. ఆఫ్ షోర్ ఎనర్జీ ఎన్ని గిగావాట్లు, 30 గిగావాట్లు. ఆన్ షోర్ ఎనర్జీ ఎన్ని గిగావాట్లు మనకి, ఆన్ షోర్ అంటే ఎక్కడ, భూమి మీద అనమాట. భూమి మీద మనకి ఎన్ని గిగావాట్లు, 70.
70 గిగావాట్స్ ఇలా మనము పెట్టాలన్నమాట. 70 గిగావాట్స్ అనేటటువంటిది పెట్టాలి. ఇది మన యొక్క టార్గెట్ అనమాట. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ ఎనర్జీ మన టార్గెట్స్. అయితే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఎవరు నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు? అలాగే మన స్థానం ఎంత? ప్రపంచంలో మన స్థానం అది కూడా మనకి ఇంపార్టెంటే. ఎందుకంటే సబ్జెక్ట్‌తో పాటు మెయిన్ ఎగ్జామ్ కూడా మనకి బిట్ల రూపంలో కూడా చదువుకోవాలి కాబట్టి. మొదటి స్థానంలో ఎవరున్నారు మనకి? చైనా ఉందండి. చైనా. మనకు రెండో స్థానంలో అమెరికా ఉంది. ఓకేనా? రెండో స్థానంలో మనకి అమెరికా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాం. అలాగే మనకి మూడో స్థానంలో మనకి జర్మనీ ఉంది. మూడో స్థానంలో జర్మనీ. ప్రపంచ ర్యాంకింగ్స్ విండ్ ఎనర్జీ ప్రొడక్షన్లో చూసుకుంటే చైనా, అమెరికా, జర్మనీ. మరి భారత్ పరిస్థితి ఏంది? భారత్ 4వ స్థానంలో భారత్ అనేటటువంటిది ఉన్నది. ఎక్కడ? ప్రపంచంలో. మరి మన భారతదేశంలో ఎవరు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు? అది కూడా తెలుసుకోవాలి కదా మెయిన్. భారతదేశంలో ఎక్కువగా ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు? మొట్టమొదటిగా మనకి ఏంటంటే గుజరాత్ అండి. గుజరాత్ రాష్ట్రం మనకి ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఏది? ఈ యొక్క విండ్ ఎనర్జీని. అలాగే మనకి తమిళనాడు రెండో పొజిషన్లో ఉన్నదండి. ఇవి మారుతుంటాయి. ఎందుకంటే ప్రతిరోజు ఎంతో కొంత ఉత్పత్తి అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇది మారడానికి మనకి అవకాశం ఉంటుంది. మొదటి స్థానంలో గుజరాత్ ఉంది. రెండో స్థానంలో మనకి తమిళనాడు ఉంది. అలాగే మూడో స్థానంలో ఎవరున్నారు? కర్ణాటక ఉంది. ఓకేనండి, కర్ణాటక. మొదటి స్థానం మనకి ఎవరున్నారు? గుజరాత్. రెండో స్థానం తమిళనాడు. మూడో స్థానం కర్ణాటక. నాలుగో స్థానం ఇవన్నీ మనకు అనవసరం. డైరెక్ట్గా మన స్థానం ఎంత? ఆంధ్రప్రదేశ్ 6వ స్థానం. ఓకేనండి, ఆంధ్రప్రదేశ్ 6వ స్థానం. ఇంపార్టెంట్. ఓకేనా? మొదటి స్థానం గుజరాత్, రెండో స్థానం తమిళనాడు, మూడవ స్థానం కర్ణాటక, మన స్థానం 6 ఆంధ్రప్రదేశ్. ర్యాంకింగ్స్ ఎందులో? పవనశక్తి ఉత్పత్తిలో. ఇంపార్టెంట్. ప్రపంచంలో చూసుకుంటే మన స్థానం ఎంత? 4వ స్థానం. భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ అంత? 6వ స్థానం. గుర్తుంచుకోవాలి. అయితే అంతా బాగానే ఉంది. మరి ఇవన్నీ ఎక్కడ ఏర్పాటు చేశారు? అది కూడా మనం తెలుసుకోవాలి. టాప్ విండ్ ఫార్మ్స్ ఎక్కడ ఉన్నాయి? ఓకేనా? మొట్టమొదటిది లేదా అతిపెద్దది ఇదే మనకి ముప్పెండల్లో ఉంది. ఫస్ట్ది ముప్పెండల్. ఓకేనండి, ముప్పెండల్ పవన క్షేత్రం అంటాం. ఓకేనా? ఫస్ట్ది ఏది? ముప్పెండల్ పవన క్షేత్రం. ఓకేనా? పవన క్షేత్రం ఎక్కడ? ఇది మనకి తమిళనాడులో ఉంది. ఓకేనండి, తమిళనాడులో ఉంది. దాదాపు మనకి 1500 మెగావాట్లు మనకి 1500 మెగావాట్లు విద్యుత్ అనేటటువంటిది వస్తుందన్నమాట ఈ ముప్పెండల్ క్షేత్రం నుంచి. ఇది మనం చూసుకుంటే సౌత్ చూసుకుంటే ఓకేనా, తమిళనాడు. ఓకేనండి, మనకు తమిళనాడు ఇది మనకి కర్ణాటక. అయితే ఈ తమిళనాడులో మనకి కింద కొంచెం ఈ కింద కన్యాకుమారి ఉంటుంది కదా. ఈ కన్యాకుమారి దగ్గర ఈ యొక్క ముప్పెండల్ క్షేత్రం ఉంటుంది అనమాట. ఓకేనండి, ఎక్కడుంటుంది మనకి? తమిళనాడులో ఈ ముప్పెండల్ క్షేత్రం అనేటటువంటిది ఉంటుంది. తమిళనాడు, కన్యాకుమారి, ముప్పెండల్ క్షేత్రం. ఓకేనా? ఎంత విద్యుత్తు? 1500 మెగావాట్లు విద్యుత్తు. ఇక్కడే ఎందుకు పెట్టామంటే యువతల నుంచి అరేబియా సముద్రం గాలులు వస్తాయి. అలాగే మనకి యువతల నుంచి బంగాళాఖాతం గాలులు వస్తాయి. కింద నుంచి మనకి హిందూ మహాసముద్రం గాలులు వస్తాయి. అంటే మూడిట్లు కూడా ఇక్కడ మనకి వస్తాయి. అందుకే ఈ ముప్పెండల్ దగ్గర మనం చూసుకొని పెట్టామన్నమాట. ఇంపార్టెంట్. ఎంత అంటే 1500 మెగావాట్లు విద్యుత్ అయితే మనం ఉత్పత్తి చేస్తున్నాం. ఎందులో? విండ్ ఎనర్జీ, పవన శక్తి. ఓకేనండి, పవన శక్తిలో మనం చేస్తున్నాం. ఇది మొదటి స్థానంలో చూసుకుంటే. మరి రెండో స్థానంలో ఎవరున్నారు? మొదటి స్థానం ముప్పెండల్ కన్యాకుమారి,
ముప్పెండల్ కన్యాకుమారి తమిళనాడు అలా గుర్తుంచుకోవాలి. రెండవది మనకి జైసల్మీర్. జైసల్మీర్ అందరికీ తెలుసు. జైసల్మీర్ ప్రాంతం మనకి ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. ఎంత? 1060 మెగావాట్లు ఇక్కడ మనకి వస్తుంది. ఎక్కడి నుంచి? విండ్ ఎనర్జీ ఇదంతా. మూడవది ఎవరున్నారు? మూడవది మనకి బ్రాహ్మణవేల్ మహారాష్ట్ర. ఓకేనండి. బ్రాహ్మణవేల్ పవన క్షేత్రం మహారాష్ట్రలో మనకి ఉందన్నమాట. మహారాష్ట్ర ఇంపార్టెంట్. మహారాష్ట్ర బ్రాహ్మణవేల్ ఎంత? 520 మెగావాట్లు. ఓకేనండి. ఇది ఇంపార్టెంట్. అంతా బాగానే ఉంది. కానీ మన ఏపీకి వచ్చేసరికి ఏంటి పరిస్థితి? మన భారతదేశంలో చూసాం పవన క్షేత్రాలు. ఒకటి ముప్పెండల్. ముప్పెండల్ ఎక్కడ ఉంది? కన్యాకుమారి తమిళనాడు గుర్తుంచుకోవాలి. రెండోది జైసల్మీర్. రెండోది ఏంటమ్మా? జైసల్మీర్ రాజస్థాన్. ఓకేనా. మూడోది ఏమని చెప్పుకున్నాం? బ్రాహ్మణవేల్ ఎక్కడ ఉంది? మహారాష్ట్ర. వాటి యొక్క కెపాసిటీస్ మొదటిది 1500 అని చెప్పుకున్నాం. రెండోది 1060 అని చెప్పుకున్నాం మెగావాట్లు. మూడవది 520 అని చెప్పుకున్నాం. ఇవి మనకి భారతదేశంలో మనకి టాప్ విండ్ ఫార్మ్స్గా మనం చెప్పుకోవచ్చు. అయితే మన ఏపీ పరిస్థితి ఏంటి? ఏపీ పరిస్థితి మనకి అనంతపురంలో 1000, అనంతపురంలో 100. ఓకేనండి. అనంతపురంలో మనకి 1000 అంత కెపాసిటీ మనకి లేదు. 100 మెగావాట్స్ అయితే ఉత్పత్తి చేస్తున్నాం. ఓకేనా. అనంతపురంలో మనం 100 మెగావాట్స్ ఉత్పత్తి చేస్తున్నాం. అదే అనంతపురంలో మనకి బేలుగప్ప దగ్గర మనకి దాదాపుగా మనకి 100.8 ఓకేనా. 100.8 మెగావాట్స్ ఉత్పత్తి చేస్తున్నాం. రెండు అనంతపురంలోనే. గమనించారో లేదో? సోలార్ అయితే మన ఏపీకి వచ్చేసరికి కర్నూలు ప్రాంతంలో చేసాం, అనంతపురంలో చేసాం, కడపలో కూడా చేసుకున్నాం. ఓకేనా. సేమ్ అదేవిధంగా మనకి ఇక్కడ విండ్ ఎనర్జీలో కూడా అనంతపురమే. బేలుగప్ప గుర్తుంచుకోండి. 100 మెగావాట్లు 100.8 మెగావాట్లు అయితే ఉత్పత్తి చేస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు మనకు ఫుల్ డీటెయిల్స్ వచ్చేసాయి. దేనికి సంబంధించి? విండ్ ఎనర్జీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి వచ్చేసాయి అన్నమాట. అయితే ఒకసారి దీన్ని చూద్దాం. విండ్ గురించి ఒకసారి మనం చూద్దాం. మనం చూసాం కదా విండ్ క్షేత్రం గురించి ఇప్పుడే చూసాం. అతి పెద్దది ఏంది? ముప్పెండల్. ఎక్కడ ఉందని చెప్పుకున్నాం? తమిళనాడు. ఇక్కడ ఇది తమిళనాడు అనుకుంటే ఈ బాటంలో కన్యాకుమారి దగ్గర మనం ఏర్పాటు చేసుకున్నాం. 3 సముద్రాలు మనకి ఇక్కడ గాలులు బాగా వేస్తాయి కాబట్టి ఎక్కువ విండ్ ఎనర్జీ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. నిరంతరాయంగా విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. పవన శక్తి మనకు తెలిసి ఇది రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకేనా. దీని నుంచి ఏ ఎమిషన్స్ రావన్నమాట, ఏమి ఉద్గారాలు విడుదల అవ్వవు. అలాగే ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇంపార్టెంట్. ఆఫ్షోర్ విండ్ అంటే ఏమిటి? ఆఫ్షోర్ విండ్ క్షేత్రం అంటే ఏమిటి చెప్పుకున్నాం. ఆఫ్షోర్ అంటే ఏం చెప్పుకున్నాం? సముద్రంలో ఏర్పాటు చేసే పవన విద్యుత్ కేంద్రం. మరి ఆన్షోర్ అంటే భూమి మీద. ఓకేనండి. ఆన్షోర్ అంటే మనకి భూమి మీద ఉత్పత్తి చేసే పవన విద్యుత్ కేంద్రం. ఓకేనండి. ఇది మనకి టార్గెట్ అన్నమాట. అయితే పవన శక్తికి అనుకూలమైనటువంటి రాష్ట్రాలు ఏంటి? తమిళనాడు. ఎందుకు? అక్కడ 3 దగ్గర నుంచి వస్తుందని చెప్పుకున్నాం. అలాగే అతిపెద్దది ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అదే ఆన్షోర్ అంటే ఆఫ్షోర్ అంటే ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ చూసాం. ఆన్షోర్ అంటే భూభాగంపై టర్బైన్లు పెడతాం. ఏ విషయమైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా అవనియండి, అది రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఒకటే కాన్సెప్ట్. ఫస్ట్ ఏంటి? విండ్ అనుకోండి, దానికి స్టార్టింగ్ మనకేముంటుంది? స్థితిజ శక్తే ఉంటుంది.
ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అవుతుందో గతిజ శక్తిలోకి మారుతుంది. వెంటనే ఈ గతిశక్తి రాగానే మనం ఏం చేసుకుంటాం, మన దగ్గర ఉండే టర్బైన్స్ ద్వారా ఈ యొక్క యాంత్రిక శక్తిని అంటే మెకానికల్ ఎనర్జీని మనము ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటాం. దానికి ఏం పెడతాం, టర్బైన్స్ పెడతామన్నమాట. ఓకేనా, టర్బైన్స్ పెట్టి ఎలక్ట్రికల్ సేమ్ ఏవైనా అంతే. ఆ జల విద్యుత్ శక్తి కూడా అలాగే జనరేట్ చేసుకుంటాం, టర్బైన్స్ పెట్టుకుంటాం. మరి జలము కూడా ఎప్పుడైతే వదులుతామో దానికి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది అనమాట. స్టార్టింగ్ రిజర్వాయర్లో వాటర్ ఎలా ఉంటుంది, మనకి నిర్మలంగా ఉంటుంది, దానికి ఏ శక్తి ఉండదు. కానీ ఎప్పుడైతే గేట్లు వదులుతామో అప్పుడు దానికి ఎనర్జీ వస్తుంది అనమాట. అక్కడ మనం టర్బైన్స్ పెట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకుంటాం. అదే ట్రిక్, ఇంకేం లేదు కాన్సెప్ట్లోనూ. ఇంతవరకు మనం ఏం చూసాం, మరొకసారి అవుటర్ వ్యూ చూద్దాం. అయితే మనకి కొన్ని పరిమితులు అయితే ఉన్నాయి. దేనికి, ఈ యొక్క విండ్ ఎనర్జీకి మనం చూసుకుంటే ఏంటంటే గాలి వేగంపై ఆధారపడుతుంది, అంతే కదా. ప్రతిరోజు గాలి రాదు. అదే మనకి ఇక్కడ అనుకో సముద్రాల దగ్గర అయితే వస్తుంది. భారీ భూభాగం అవసరం, మరి మరలన్నీ పెట్టాలి కదా. ఈ యొక్క గాలి మరలు అనేటటువంటివి ఎక్కువ పెట్టుబడి, ఇన్స్టాలేషన్ అనేటటువంటివి ఎక్కువ అవుతుంది స్టార్టింగ్. అలాగే గ్రిడ్ కూడా కొంచెం కష్టమే, ఇదంతా తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టడం, ఈ యొక్క ఇన్స్టాలేషన్ అవ్వచ్చు, ఈ యొక్క స్టోరేజ్ పర్పస్ అవ్వచ్చు, కొంచెం డేంజర్గా ఉంటుంది. పక్షులు కూడా కొంచెం ప్రభావం చూపుతాయి. ఎందుకు, అవి తెలియక వాటి మీద ఏమైనా చేసిన వాలిన షాక్కి గురవుతాయి అన్నమాట. మరి అడ్వాంటేజెస్ ఏంటి, పునరుత్పాదక ఇంధనం మనకు తెలుసు, ఇది రెన్యూబుల్ సోర్స్ అని. కాలుష్యాలు ఏమీ ఇక్కడ ఉండవు, కార్బన్ ఎమిషన్స్ ఏమీ రావు మనకు తెలుసు. తద్వారా ఉద్గారాలు తగ్గుతాయి, ఇంధన దిగుమతిపై తగ్గుతామన్నమాట. డాలర్ విదేశీ మారక ద్రవ్యం అనేటటువంటిది మనకి మిగులుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, మంచిదే. ఎందుకు, ఎప్పుడైతే ఈ విండ్ ఎనర్జీ పెడతామో దానికి మెయింటెనెన్స్ గురించి అక్కడ ఎంప్లాయ్మెంట్స్ కావాలి, అలాగే కంటిన్యూస్ మానిటరింగ్కి ఇక్కడ సెన్సార్స్ కావాలి. కొంతమందికి ఇక్కడ ఉపాధి అనేటటువంటిది దొరుకుతుంది అని మనం చెప్పవచ్చు. ఇవన్నీ మనం చూసాం, ప్రతి దాని దగ్గర ముఖ్యమైనటువంటి విద్యుత్ క్షేత్రాలు మనం చూసుకున్నాం ఇవన్నీ కూడా. ఓకేనా, జైసల్మేర్ రాజస్థాన్లో చూసుకున్నాం, గుజరాత్ చూసుకున్నాం, కచ్ ప్రాంతంలో, కర్ణాటకలో చిత్రదుర్గ, మహారాష్ట్రలో అయితే సతారా. ఇవన్నీ కూడా ప్రముఖ పవన విద్యుత్ కేంద్రాలు అని మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఓకేనండి, ఇంపార్టెంట్. అయితే ఈ రెండు ఎనర్జీలు చూసాం. ఆన్షోర్ ఎనర్జీ అంటే ఏం చెప్పాను, ఆఫ్షోర్ ఎనర్జీ అంటే ఏంటో చెప్పాను. సముద్రంలో టర్బైన్లు పెట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తే దాన్ని మనం ఆఫ్షోర్ అంటాం. అలా కాకుండా భూభాగంపై టర్బైన్స్ పెట్టి ఉత్పత్తి చేస్తే విద్యుత్తుని దాన్ని ఆన్షోర్ అని అంటాం. ఓకేనా, ఇదే ఇంతవరకు మనం చూసామన్నమాట పవన శక్తి గురించి. ఓకేనండి, ఈ విండ్ టర్బైన్స్కి మనం ఇంతవరకు టర్బైన్లోన మనం సింపుల్గా చెప్పేసాం ఏంటని. ఇక్కడ మనకి గాలి మరలు ఉంటాయి. ఓకేనా, ఎప్పుడైతే గాలి వచ్చి దీనికి తగులుతుందో ఈ యొక్క గతిజ శక్తి అనేది ఇక్కడికి రాగానే యాంత్రిక శక్తిగా మారుతుంది. ఈ యాంత్రిక శక్తి ఈ టర్బైన్స్ ఏం చేస్తాయంటే, ఈ టర్బైన్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది అని చెప్పుకున్నాం. మరి ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఈ యొక్క టర్బైన్స్లో ఏమేమి ఉంటాయంటే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటి గురించి కానీ చెప్పుకున్నామంటే 3 గంటలు అవుతుంది. ఈ సిలబస్ మనకి అవసరం లేదు, అది జస్ట్ ఏంటంటే ఎలా ఉత్పత్తి అవుతుందో తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అవుటర్ వ్యూ కావాలంటే కొంచెం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఈ బ్లేడ్స్ ఏం చేస్తాయంటే మనకి ఇవి గాలిమరలు ఉన్నాయి కదా, ఇవి ఇక్కడే మనం పెడతామన్నమాట. బ్లేడ్లు కూడా దీనికి తగిలి ఏమవుతుందని స్టోరేజ్ చేస్తాయి. వెంటనే ఈ ఎనర్జీ అంతా మనకి ఏమవుతాయంటే రోటార్కి కనెక్షన్ అయి ఉంటాయి. ఓకేనా, ఈ రోటర్లోనే మనకి ఏముంటాయి, ఈ రోటర్ ఏం చేస్తుంది, మనకి ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారడానికి ఫస్ట్ స్టెప్ ఇదే. ఇక్కడ నుంచి నాసల్లోకి వెళ్తుంది అనమాట, అంటే గొట్టం టైప్లో ఉంటుంది. ఈ నాసిల్లోనికి ఈ పవర్ అంతా ఇక్కడ ఏదైతే ఉత్పత్తి చేస్తుందో పూర్తిగా ఇంక కన్వర్ట్ అవ్వాల. ఇక్కడ ఇలా మనకి ఈ పవన శక్తి అంతా గాలి అనేది ఇందులోకి వెళ్తుంది ఈ నాసిల్ ద్వారా. ఈ నాసిల్ ద్వారా ఇక్కడి నుంచి మనకి జనరేటర్ పెట్టుకుంటాం. జనరేటర్ పని ఏంటి, అది మనకి యాంత్రిక శక్తిని ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. మన జనరేటర్లు పెట్టుకుంటాం కదా,
పెద్ద పెద్ద ఫంక్షన్లకైతేనేమి ఇవన్నిటికి కూడా. ఓకేనండి. అలాగే మనకి మోటారు, ఓకేనా, మోటారు, జనరేటర్ ఈ 2 మీరు గుర్తుంచుకోండనమాట. ఓకేనా. మోటార్ చూసుకోండి, అలాగే జనరేటర్ ఈ రెండిటికి డిఫరెన్స్లు తెలుసుకుంటే ఈజీగా మనకి అర్థమైపోతుంది. ఓకేనా. తర్వాత మనకి గేర్ బాక్స్ ఉంటుంది దీని తర్వాత, ఈ జనరేటర్ తర్వాత. ఓకేనా. డిపెండ్స్ ఆన్ మన యొక్క సిచ్యువేషన్ బట్టి దీన్ని మార్చుకుంటాం ఈ గేర్ బాక్స్ని. తద్వారా డైరెక్ట్గా మనకి ఇక్కడ గ్రిడ్లు వచ్చేస్తాయి. టవర్లు అవ్వచ్చు, ట్రాన్స్ఫార్మ్ లైన్స్ అవ్వచ్చు, ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. దీని నుంచి మనం కంట్రోల్ చేసుకొని ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చుకోవచ్చు అంతే. ఇవి విండ్ టర్బైన్లో. టర్బైన్ అంటే ఇదే గుర్తుంచుకోవాలి. టర్బైన్ అంటే లోన కాంపోనెంట్స్ ఇవే ఉంటాయి. ఓకేనా. అదేనమాట. ఇది మనం ఆల్రెడీ చూసాం కదా, బ్లేడ్లు పెట్టి ఎలా తిప్పుతుందో. తిప్పిన ఎనర్జీని మనకి వెంటనే ఇక్కడ స్టోర్ చేసుకుంటాము. స్టోర్ చేసుకున్నది ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చుకుంటాం అంతే. అది సరిపోతుంది మనకి. ఎలా ఉంటాయి అవి? ఇవిగోండి ఇలా ఉంటాయి. ఇక్కడే మనం కనెక్ట్ చేస్తాం వాటికి బ్లేడ్స్ అనేటటువంటి మనం. ఓకేనా. వీటికి మనం బ్లేడ్స్ అనేటటువంటివి కనెక్ట్ చేస్తాం అక్కడే. ఓకేనా. ఆ కిందే మనకి ఇంకా అవ్వలేదనుకోండి, ఇక్కడే బ్లేడ్స్కి ఇక్కడే మనం కనెక్ట్ చేసుకుంటాం అనమాట, ఈ గాలి మరలకే. ఒక్కోసారి ఏం చేస్తామంటే, ఇంకా మనం చెప్పుకుంటే ఇదిగోండి లాన్ కాంపోనెంట్స్ ఇవి. ఇన్ డెప్త్ మీకు కావాలంటే ఇక్కడ మనకి చూడండి, ఇంతకు మించిది జూమ్ అవ్వదు. ఓకే. గాలి వచ్చింది కదా, ఈ గాలి వచ్చి మనకి ఈ సాఫ్ట్స్కి తగులుతుంది బ్లేడ్స్కి. ఎప్పుడైతే బ్లేడ్స్ తగిలిందో ఇవి అనేది ఇక్కడ మనకి ఇది అసలైన కాంపోనెంట్స్ అనమాట. ఏంటి? టర్బైన్ కాంపోనెంట్స్. ఇందులోకి వెళ్ళి ఎలక్ట్రికల్ ఎనర్జీ, యాంత్రిక శక్తిని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడానికి ఇదిగోండి ఇది మనకు ఉంటుంది అనమాట. ఈ బాక్సే మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మనకి మారుస్తుంది అనమాట. తద్వారా ఇవి రిమైనింగ్ వాటికి పంపించుకోవచ్చు. ఓకేనా. ఇది మన యొక్క పరిస్థితి. ఓకేనా. ఇలా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ యొక్క ఎనర్జీ చూసారా, ఇది మన యొక్క ఈ టర్బైన్ ఎందులో పెట్టాం? ఆఫ్ షోర్లో పెట్టాం, అంటే సముద్రం అనమాట. సముద్రంలో ఉత్పత్తి చేస్తాం. భూమి పైన పెడితే అదేమంటాం? ఇదిగో భూమి పైన ఇవి పెట్టుకున్నాం మనకి ఇలా. ఈ భూమి పైన ఇలా పెట్టుకున్నాం అనుకోండి, దీన్ని ఏమంటాం? ఆన్ షోర్ అని అంటాం. ఓకేనా. ఎత్తైన ప్రదేశంలో మనం పెడుతున్నామంట. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? ఆన్ షోర్ అని అంటామన్నమాట. ఆన్ షోర్ ఎనర్జీ అని మనం చెప్పుకుంటాం. ఇది టోటల్ యొక్క విండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇదంతా ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనం వచ్చేసరికి హైబ్రిడ్ ఒకసారి చూద్దాం. హైబ్రిడ్ ప్లాంట్స్. ఓకేనా. హైబ్రిడ్ ప్లాంట్స్ ఏంటి? హైబ్రిడ్ ప్లాంట్స్ అంటే ఆల్రెడీ మనం విన్నామన్నమాట. హైబ్రిడ్ ప్లాంట్స్ ఏంటన్నాం? ముందు మనం సోలార్ ఎనర్జీ గురించి చెప్పుకున్నాం, అలాగే విండ్ ఎనర్జీ గురించి కూడా చెప్పుకున్నాం. ఈ రెండు కలిపితే ఒకేసారి ఉత్పత్తి చేస్తామన్నమాట. అంటే సోలార్ ప్లాంట్, విండ్ ప్లాంట్ ఒకేసారి ఎనర్జీ జనరేట్ చేస్తే మనం ఏమంటాం? దాన్ని హైబ్రిడ్ ప్లాంట్ అని అంటాం. ఓకేనా. అదే హైబ్రిడ్ ప్లాంట్ అంటే ఏం లేదు, మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది సోలార్ అనమాట. ఓకేనా. ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఉంటాయి ఇందులో. దీని కింద మనం ఏం చేస్తామంటే ఇక్కడ విండ్, ఓకేనా, గాలి మరలు. ఇది మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఇలా కాదు, ఇంకోలా వేయాలి, ఇలా వేస్తున్నానండి. ఇప్పుడు ఇది గాలి మరలు ఇవి. ఓకేనా. ఇది మనకి సోలార్ ప్లేట్స్. ఓకేనండి. దీని నుంచి వచ్చింది రెండు కలిపి ఇక్కడ మనం పెడతామన్నమాట. ఓకేనా. ఇక్కడ జనరేటర్ పెట్టుకుంటాం, ఇక్కడే మనం టర్బైన్స్ కూడా పెట్టుకుంటాం. పెట్టి ఎట్ ఏ టైం రెండింటి నుంచి మనం ఎనర్జీ అనేటటువంటిది ఉత్పత్తి చేస్తామన్నమాట, విద్యుత్తుని. ఓకేనండి. ఇది మన టార్గెట్ అనమాట. ఒక్కోసారి మనం చూసుకుంటే ఈ యొక్క విండ్కే ఆ డయాగ్రామ్ ఒకసారి మీకు చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది ఒక్కసారి. ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క గాలిమర ఉంది కదా, ఈ గాలిమరక నేనేం చేస్తానంటే ఇక్కడ సోలార్ ప్లేట్ అనేటటువంటిది ఒకటి పెడతానన్నమాట ప్రతిదానికి. అంటే దీని అర్థం ఏంటి? సూర్యుడి నుంచి ఇక్కడ మనకి కిరణాలు వస్తాయి, వచ్చినవి
ఈ ఫోటో వాల్టాయిక్ సెల్స్ మీద పడతాయి. ఈ ఫోటో వాల్టాయిక్ సెల్స్ మీద ఎప్పుడైతే పడతాయో ఇందులో ఫోటో వాల్టాయిక్ సెల్ అంటే అర్థం ఏంటి? ఇందులో మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే కాంతి వచ్చి పడిందో ఎనర్జీ క్రియేట్ అయ్యి ఈ ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి మూమెంట్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. వీటికి ఎలక్ట్రాన్స్ మూవ్ అయితే ఏమవుతుంది? ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటో వాల్టాయిక్ సెల్ కూడా మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని స్టోర్ చేస్తాం. ఈ యొక్క విండ్ తెర ఉంది కదా, ఇక్కడ ఈ రాడ్ ఇక్కడే మనం బిగిస్తామన్నమాట. సోలార్ ప్లేట్ ఇక్కడే ఉంటుంది, విండ్ గాలి మర ఇక్కడే ఉంటుంది. రెండిటి వల్ల కూడా మనకి ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట. అది కాన్సెప్ట్. ఓకేనా? అంతే, ఇంకేం కాదు. ఇప్పుడు అసలు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇది అసలు ఎప్పుడు తెచ్చుకున్నాం? ఈ యొక్క హైబ్రిడ్ ప్లాంట్స్కి సంబంధించి ఎప్పుడు తెచ్చుకున్నాం? ఇదని మనకి 2018లో మనకి ఈ కాన్సెప్ట్ వచ్చిందనమాట. ఓకేనండి, 2018లో మనం తెచ్చుకుందాం ఈ హైబ్రిడ్ కాన్సెప్ట్ని. ఓకేనా? అయితే ఎక్కువగా ఎక్కడ మనం పెట్టుకున్నామంటే ఫస్ట్ జైసల్మీర్, రాజస్థాన్. ఓకేనా? రాజస్థాన్లో అదానీ గ్రూప్ వారు అనమాట. ఓకేనా? జైసల్మీర్, రాజస్థాన్. ఓకేనా? అదానీ గ్రూప్ వాళ్ళు దీనికి రికమెండ్ చేశారనమాట. ఓకేనా? అదానీ గ్రూప్ వారు పెట్టుబడులు పెట్టారనమాట ఇందులో. నెక్స్ట్ మనకు వచ్చేసి కావడ ఈ హైబ్రిడ్ ప్లాంట్స్ గుర్తుంచుకోండి. ఇదేంటి? హైబ్రిడ్ ప్లాంట్స్, విండ్ ప్లాంట్స్ కాదు, హైబ్రిడ్ ప్లాంట్స్ అంటే సోలారు ఇవి రెండు కలిపి ఉంటాయి. అన్నమాట ఇందులో. ఓకేనా? ఎక్కడిది? కావడ ఎక్కడ ఉంది మనకి? గుజరాత్లో మనకి ఉందన్నమాట. ఎంత? 30 గిగావాట్స్ అయితే మనం ఇక్కడ జనరేషన్ చేస్తున్నామన్నమాట. ఇది మనకి హైబ్రిడ్ ప్రాజెక్ట్. ఓకేనండి, ఇది మనకి హైబ్రిడ్ ప్రాజెక్ట్ గుర్తుంచుకోవాలి. హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ అనగానే జైసల్మీర్లో ఒకటి ఉంది, కావడ గుజరాత్లో ఒకటి ఉంది. 30 గిగావాట్స్ అయితే మనం జనరేషన్ చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. బాగానే ఉంది. అయితే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంది? ఏవైనా హైబ్రిడ్ ప్రాజెక్టులు మన దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. రెన్యూ అనేటటువంటి కంపెనీ. ఓకేనా? రెన్యూ అనేటటువంటి కంపెనీ మనకి హైబ్రిడ్ ప్రాజెక్ట్ అనంతపురంలో అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఎక్కడండి? అనంతపురంలో అయితే మనకి స్టార్ట్ చేసింది హైబ్రిడ్ ప్రాజెక్ట్. దాదాపు ఇది మనకి 22,800 కోట్ల ప్రాజెక్ట్. 22,800 కోట్ల ప్రాజెక్ట్ అనమాట. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో మనకి రెన్యూ అనేటటువంటి కంపెనీ అనంతపురంలో స్టార్ట్ చేసింది. దీని యొక్క ఎస్టిమేషన్ 22,800 కోట్లని మనకి గుర్తుంచుకోవాలి. మరి ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది? 2.8 గిగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఏ ప్రాజెక్ట్ ఇది? హైబ్రిడ్ ప్రాజెక్ట్, అంతే కదా? ఇదే ప్రాజెక్టు హైబ్రిడ్ ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంటి? రెండు శక్తులు ఉండాలి కదా. సోలార్ ఎనర్జీ ఉండాలి, అలాగే మనకి విండ్ ఎనర్జీ కూడా ఉండాలన్నమాట. ఓకేనా? ఇందులో మనకి 1.8 గిగావాట్స్. ఓకేనా? 1.8 గిగావాట్స్ మనకి సౌరశక్తి. ఓకేనండి, 1.8 గిగావాట్స్ మనకి సౌరశక్తి ఉత్పత్తి చేస్తుంది. 1.8 గిగావాట్స్ సౌరశక్తి. ఇక్కడ మనకి 1 గిగావాట్ మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే పవన విద్యుత్ శక్తి చేస్తామన్నమాట. పవన విద్యుత్ శక్తి. ఓకేనండి, టోటల్ మనకు ప్రాజెక్ట్ ఎంత? మనకు టోటల్ ప్రాజెక్టు 2.8 గిగావాట్స్ అనమాట. ఓకేనా? 2.8 గిగావాట్స్. అందులో మనకి సౌరశక్తి ద్వారా, సోలార్ ఎనర్జీ సౌరశక్తి ద్వారా ఎంత ఉత్పత్తి చేస్తున్నాం? 1.8 గిగావాట్స్. గుర్తుంచుకోవాలి, తప్పదు. 1.8 గిగావాట్స్. మరి పవన శక్తి ద్వారా, విండ్ ఎనర్జీ ద్వారా మనం ఎంత చేస్తున్నాం? 1 గిగావాట్ పవన శక్తి ద్వారా 1 గిగావాట్ అయితే మనం ఉత్పత్తి చేస్తున్నాం. గుర్తుంచుకోవాలి. ఇదంతా మనకి దేనికి సంబంధించింది? హైబ్రిడ్ ప్లాంట్స్
సౌరశక్తి, పవనశక్తి రెండు కలిపి ఇక్కడ ఉత్పత్తి అయితే మనకి చేస్తున్నాం అన్నమాట. ఓకేనండి. అయితే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఎక్కడ ఉందని అడుగుతాడు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఎక్కడ ఉందండి? మనకి చెన్నైలో ఉంది. ఓకేనా, చెన్నైలో మనకి ఉంది. చెన్నై ఎప్పుడు స్థాపించాం మనం? 1998. ఇంపార్టెంట్, 1998లో మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ స్థాపించారనమాట. అలాగే సోలార్ది అయితే ఎక్కడ ఉందని చెప్పుకున్నాం? గురుగ్రామ్, గుర్తుంచుకోండి. ఓకేనా, గురుగ్రామ్. అయితే ఇంతవరకు మనం ఏం చూసాం? సోలార్ చూసాం, అలాగే హైబ్రిడ్ కూడా చూసాం. నెక్స్ట్ ఏముంది? రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో జలశక్తి ఉంది. ఓకేనండి. నెక్స్ట్ ఏంటి మనకి? జలశక్తి, వెరీ ఇంపార్టెంట్. జలశక్తి, ఏ శక్తి? జలశక్తి. ఓకేనా. హైడ్రో 25 మెగావాట్స్ అయితే అది మనకి స్మాల్ ప్రాజెక్ట్ అంటాం. ఓకేనా, స్మాల్ హైడ్రో అంటాం. అదే గ్రేటర్ దాన్ 25 మెగావాట్స్ ఉంటే మనకి ఏమంటామంటే లార్జ్ హైడ్రో అని అంటామన్నమాట. అంటే ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని బట్టి మనం కేటగిరైజేషన్ అనేటటువంటిది చేసుకున్నాము. ఓకేనా. జలశక్తిని మనం లెస్ దాన్ 25 మెగావాట్స్, అలాగే గ్రేటర్ దాన్ 25 మెగావాట్స్. ఓకేనా. అయితే ఈ జలశక్తి అనేటటువంటిది ఎన్ని రకాలుగా మనం విద్యుత్ని ఉత్పత్తి చేయొచ్చు అనేటటువంటిది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. జలశక్తిని ఎన్ని రకాలుగా మనం చేయొచ్చు. అయితే మనం జలశక్తిని హైడ్రో 3 రకాలుగా చేయొచ్చండి. ఫస్ట్ది ఏంటంటే మనకి హైడ్రో పవర్ ప్లాంట్. ఓకేనా. రెండవది ఏంటంటే మనకి రన్ ఆఫ్ రివర్ అనొచ్చు. రన్ ఆఫ్ రివర్ మూడో ప్రాజెక్టు. అంటే ఇన్ని విధాలుగా మనం విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చు అనమాట. ఈ యొక్క జలమునే ఉపయోగించుకొని మనం ఇన్ని రకాలుగా చేయొచ్చు అనమాట. పంప్డ్ హైడ్రో స్టోరేజ్ సిస్టమ్. మూడోది ఏంటి మనకి? పంప్డ్ హైడ్రో స్టోరేజ్ సిస్టమ్. ఓకేనా, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ సిస్టమ్. ఇలా మూడిట్ల ద్వారా మనం జలము నుంచి విద్యుత్తును అయితే మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. అందులో మొట్టమొదటిది ఒకసారి చూద్దాం రఫ్గా. ఫస్ట్ది ఏమని చెప్పుకున్నాం? హైడ్రో పవర్ ప్లాంట్ అని చెప్పుకున్నాం. హైడ్రో పవర్ ప్లాంట్ ఏంటి? హైడ్రో పవర్ ప్లాంట్ మనకు తెలుసు, డ్యామ్స్ ఉంటాయి. ఓకేనా. ఈ యొక్క డ్యామ్ దగ్గర మనం ఏం చేస్తామంటే వాటర్ ఉంటుంది కదా, ఇది మనం డ్యామ్ తీసుకుంటే ఇదంతా మనకి వాటర్. ఓకేనా, నిల్వై ఉంటుంది ఇక్కడ. అయితే ఈ వాటర్ని మనం ఏం చేస్తామంటే ఒక్కసారి ఇక్కడ గేట్లు ఉంటాయి కదా, ఈ గేట్లు అనేటటువంటిది మనం విడిచిపెడతామన్నమాట. ఒక్కసారి ఇంతవరకు బాగానే ఉంటుంది, కాన్స్టెంట్లో ఉంది. ఎప్పుడైతే అది మూమెంట్లోకి వచ్చిందో దీనికి ఏ శక్తి ఉంటుంది? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, అంతే కదా. అయితే ఎప్పుడైతే ఈ యొక్క నీటిని ఈ గేట్లను పైకెత్తుతామో ఒక్కసారి ఫ్లో ఎలా ఉంటుంది? చాలా చాలా తీవ్రతంగా ఉంటుంది అనమాట. తద్వారా మనకి ఇక్కడ ఏం చేయొచ్చు? ఇక్కడ టర్బైన్స్ పెడతాం. ఇక్కడ టర్బైన్స్ పెడితే ఏమవుతుంది? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఈ టర్బైన్స్ కన్వర్ట్ చేస్తాయి. తద్వారా మనకి ఏమవుతుంది? ఈ ఎనర్జీని మనం గ్రిడ్ ద్వారా ఇంటికి ఎక్కడ కావాలంటే అక్కడ పంపించుకోవచ్చు. ఇది మనకు ఒక ప్రాసెస్ అనమాట. ఓకేనండి. ఏం లేదు, డ్యామ్ ఉంది, డ్యామ్లో మనకు వాటర్ ఉంది. ఒకసారి మనం ఏం చేస్తాం? గేట్లు ఎత్తుతామన్నమాట. ఆ గేట్లు ఎత్తడం వల్ల ఒకసారి ఫ్లో పెరుగుతుంది. ఆ ఫ్లో పెరుగుతుందంటే దాని అర్థం ఏమిటి? మనకి నీటికి అనేటటువంటిది అక్కడ గతిజ శక్తి ఫార్మేషన్ అవుతుంది. ఎప్పుడైతే గతిజ శక్తి ఫార్మేషన్ అవుతుందో అలా మనకి మూవ్ అవ్వడం వల్ల అది యాంత్రిక శక్తి అయ్యి, యాంత్రిక శక్తిని మనం ఏం చేస్తాం? ఈ టర్బైన్స్ ఉపయోగించుకొని ఏం చేస్తాం? టర్బైన్స్ ఏం చేస్తాయి? యాంత్రిక శక్తిని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తాయి అన్నమాట. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. అంతే, ఇది మనకి హైడ్రో పవర్ ప్లాంట్. ఓకేనండి. ఇంకోటి ఉంది టెక్నాలజీ, సేమే రన్ ఆఫ్ రివర్ అని చెప్పుకున్నాం.
రన్ ఆఫ్ రివర్. సేమ్ కాన్సెప్టే కొంచెం మారుతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే ఇది మనకి యాక్చువల్గా ఏంటి, ఇది మనకి రివర్ ఫ్లో, రివర్ నది ఇలా వెళ్తుంది. దీన్ని ఏం చేస్తామంటే మనం కొంచెం డైవర్ట్ చేస్తాం. ఇలా ఇక్కడ మనం డైవర్ట్ చేస్తాం, రివర్ని డైవర్ట్ చేసి ఇక్కడ ఆ వాటర్ని స్టోర్ చేస్తాం. యాక్చువల్గా నదీ ప్రవాహం ఇది. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వాటర్ని, ఆ రివర్ని తప్పిస్తామన్నమాట, డైవర్ట్ చేస్తాం. డైవర్ట్ చేసి ఆ వచ్చే వాటర్ని ఇక్కడ స్టోర్ చేస్తాం. ఓకేనండి, స్టోర్ చేస్తాం. ఇక్కడ స్టోర్ చేసి గేట్లు పెడతాం. ఈ గేట్లు ఇక్కడ ఎత్తుతాం. ఓకేనా. ఆటోమేటిక్గా ఇక్కడ పవర్ హౌస్ అనేది పెట్టుకుంటాం. పవర్ హౌస్ పెట్టుకుంటే ఇక్కడ పవర్ జనరేషన్ అవుతుంది. ఇక్కడ మనకు పవర్ జనరేషన్ అవుతుంది. ఈ వాటర్ మళ్ళీ నదిలోకి వెళ్ళిపోతుంది. ఇలా దాని ప్రాసెస్లో అది వెళ్ళిపోతుంది. ఈ ఎక్కడైతే మనం పవర్ జనరేట్ చేసుకున్నామో దీన్ని మనం వాడుకుంటాం, అంతే. ఇది మనకు రన్ ఆఫ్ రివర్ అని అంటామన్నమాట. ఓకేనా. పవర్ హౌస్ నుంచి గ్రిడ్కి, గ్రిడ్ నుంచి హౌస్లకి అయితే హౌస్లకి, ట్రాన్స్ఫార్మర్కి అయితే ట్రాన్స్ఫార్మర్కి, దేనికైతే దానికి పంపించుకోవచ్చు. ఇది మనకేంటి, రన్ ఆఫ్ రివర్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ వాటర్ని మారుస్తామన్నమాట. పోలవరం ఉంది, పోలవరం సేమ్ కాన్సెప్టే. ఇది మనకి డ్యాము. ఇదే డ్యాము ఎర్త్ కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ ఇది. ఓకేనా. దాని కింద ఏముంది, ఎర్త్ కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ కింద డయాఫ్రమ్ వాల్ ఉంటుంది అనమాట, పునాది అంటాము, అది మనకు కనిపించదు. ఓకేనా. ఇక్కడ మనకి ఎర్త్ కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ ఉంటుంది. మనం యాక్చువల్గా ఏం చేస్తున్నాము, స్పిల్వే నిర్మించుకున్నాం. అంటే నది రివర్ ఫ్లో ఇలా ఉంటుంది. మనం ఏం చేసుకున్నాం, ఈ రివర్ ఫ్లోని ఇటు మార్చాం. ఆ మార్చిన దాన్ని మనం ఏమన్నాం, స్పిల్వే అన్నాం. ఇక్కడ స్పిల్వే కట్టుకున్నాం, ఇక్కడ గేట్లు పెట్టుకున్నాం. ఈ వాటర్ ఎలా వచ్చిందా, ఈ గేట్ల నుంచి ఇలాగ వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇది మనకి స్పిల్ ఛానల్ అంటాం. ఈ వాటర్ ఏదైతే మళ్ళించామో దీన్ని స్పిల్ ఛానల్ అంటాం. ఎందుకు, ఇది కాలువ అనమాట. ఇది మార్చాం కదా, మళ్ళీ ఇది ఇలా వెళ్ళిపోతుంది అనమాట. వాటర్ ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడ మార్చాం కదా, ఆ రివర్ వాటర్ని ఇటు మార్చి స్పిల్ ఛానల్ పెట్టుకొని స్పిల్ ఛానల్ గుండా కిందకి వెళ్ళిపోతుంది మళ్ళీ వాటర్. ఇదే రన్ ఆఫ్ రివర్ కాన్సెప్ట్. ఇక్కడే మనకి పోలవరంలో కూడా మనకి ఎర్త్ కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ ఉంది కదా, ఇక్కడ ఈ ఎర్త్ కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ ఈ చివరన మనం విద్యుత్తును ఉత్పత్తి చేస్తాము. ఇక్కడ 960 మెగావాట్స్ వస్తుంది. ఇక్కడ సేమ్ కాన్సెప్ట్. ఓకేనండి. అది రన్ ఆఫ్ రివర్. మనకి పోలవరంలో కూడా సేమ్ కాన్సెప్ట్ ఉపయోగిస్తామన్నమాట. ఇది యాక్చువల్ రివరు. ఓకేనా. ఇది యాక్చువల్ రివరు గోదావరి. ఇక్కడ ఆనకట్ట కట్టుకున్నాం. దీన్ని ఏం చేస్తామంటే నదిని గమనాన్ని మార్చాము. ఇక్కడ మనం స్పిల్వే కట్టుకున్నాము. స్పిల్వే కట్టి ఇక్కడ గేట్లు పెట్టుకున్నాం, పోలవరం గేట్లు అనగా ఇక్కడ ఈ గేట్లు ఎత్తి ఇలా వెళ్ళిపోతుంది వాటర్, మళ్ళీ ఇది రివర్ అనమాట. ఓకేనా. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసామన్నమాట. ఓకేనా. ఇక్కడ 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 మనము ఏం చేసామంటే పవర్ హౌస్ పెట్టుకున్నాం అనమాట. 960 మెగావాట్లు ఉత్పత్తి అవుతుంది. ఓకేనా. అది దాని అర్థం. ఇదేంటి, రన్ ఆఫ్ రివర్. థర్డ్ కాన్సెప్ట్ ఏంటి మనకి, ఇంకొక రివర్ ఉంది కదా ప్రాజెక్ట్, ఏంటది, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ సిస్టమ్. పంప్డ్ హైడ్రో స్టోరేజ్ సిస్టమ్. ఏంటి పంప్డ్ హైడ్రో స్టోరేజ్ సిస్టమ్, చాలా సింపుల్, ఏం లేదు. ఇక్కడ ఏంటంటే అప్పర్ రిజర్వాయర్ ఒకటి ఉంటుంది. ఓకేనండి. ఇక్కడ లోవర్ రిజర్వాయర్ ఒకటి ఉంటుంది. ఇలాగుంటేనే పని అవుతుంది, ఎలక్ట్రిసిటీ అనేది జనరేషన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇక్కడ అప్పర్ రిజర్వాయర్ ఉంది, ఇక్కడ లోవర్ రిజర్వాయర్ ఉంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ గేట్లు పెడతాం. గేట్లు ఏం అవసరం లేదు, కొన్నింటికి పెడతారనమాట. ఫ్లో ఇంకా ఎక్కువ ఎలక్ట్రిసిటీ కావాలంటే పెడతాం, లేదంటే నార్మల్గా వదిలేస్తాం. వాటర్ అనేది వదిలేగానే ఇది అప్పర్లో ఉంది, ఇది లోవర్లో ఉంది, మనకేమవుతుంది, జలానికి మనకి ఫ్లో ఎక్కువ ఉంటుంది అనమాట, ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ మనం పవర్ హౌస్ పెట్టుకుంటాం, టర్బైన్స్ పెట్టుకుంటాం. పవర్ హౌస్ పెట్టుకుంటాం, టర్బైన్స్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ పవర్ వస్తుంది, మనం పంపించుకుంటాం ఎక్కడ కావాలంటే అక్కడికి. ఈ వాటర్ అనేది మళ్ళీ ఇందులోకి వెళ్తుంది, లోవర్ రిజర్వాయర్లోకి వెళ్తుంది. మళ్ళీ ఈ లోవర్ రిజర్వాయర్ నుంచి ఏం చేస్తామంటే అప్పర్ రిజర్వాయర్కి కనెక్షన్ ఉంటుంది. మళ్ళీ లోవర్ రిజర్వాయర్ నుంచి అప్పర్ రిజర్వాయర్కి మనకు మోటార్లు పెట్టి వాటర్ని పైకి పంపిస్తాం. ఇక్కడ కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది లోవర్ నుంచి అప్పర్కి. ఇక్కడ పవర్ హౌస్ పెడతాం, ఇక్కడ ఎలక్ట్రిసిటీ తీస్తాం, అయిపోయింది. మళ్ళీ ఇది ఇటు వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ వాటర్ జనరేట్, ఇక్కడ పవర్ హౌస్ అనేటటువంటిది మనకి ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది ఇక్కడ మనకి జనరేషన్ అవుతుంది. ఇలా మనకి ఇది ఒక సైకిల్లా వెళ్తుంది అనమాట. అప్పర్ రిజర్వాయర్ నుంచి లోవర్ రిజర్వాయర్కి, లోవర్ రిజర్వాయర్ నుంచి అప్పర్ రిజర్వాయర్కి మనకి కంటిన్యూస్గా ఏమవుతుందంటే వాటర్ ఫ్లో అనేటటువంటిది జరుగుతుంది. ఇలా వాటర్ ఫ్లో జరగడం వల్ల మధ్యలో మనం పవర్ హౌస్లు పెట్టుకుంటాం, టర్బైన్స్ పెట్టుకొని పవర్ని జనరేట్ చేసుకుంటాం. తద్వారా ఈ యొక్క
జనరేటర్లు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనం పవర్ గ్రిడ్లకి ట్రాన్స్ఫార్మర్లకి ఇచ్చుకుంటాం, ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇళ్ళకి హౌసెస్కి ఇచ్చుకుంటాం. ఇది ప్రాసెస్. ఓకేనండి. ఇందులో ఏంటంటే వాటర్ వేస్ట్ అనేది మనకు ఉండదన్నమాట. ఈ యొక్క పంప్డ్ హైడ్రో స్టోరేజ్ సిస్టమ్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి వాటర్ వేస్టేజ్ అనేటటువంటిది ఏమి ఉండదన్నమాట. రన్ ఆఫ్ రివర్ అవ్వచ్చు, ఫస్ట్ది హైడ్రో పవర్ అవ్వచ్చు, కొంచెం వాటర్ అనేటటువంటి వేస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడైతే అవ్వదన్నమాట. ఇది మనకి జలశక్తి. ఇలా మనం విద్యుత్ని ఉత్పత్తి చేస్తాము. ఓకేనండి. ఇన్ని విధాలుగా మనం విద్యుత్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మన దగ్గర ఏమైనా ఉన్నాయా మన భారతదేశంలో, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో. అయితే మొట్టమొదటిగా మనం 1902లో జలశక్తి మొదటి ప్రాజెక్ట్ ప్రారంభించామన్నమాట. 1902లో జలశక్తి ప్రాజెక్టు ప్రారంభించుకున్నాం. ఎక్కడంటే కర్ణాటకలో ప్రారంభించుకున్నాం. అది ఎక్కడంటే శివసముద్రం. ఎక్కడ? శివసముద్రం ప్రాంతం దగ్గర పెట్టుకున్నాం అన్నమాట. ఓకేనా. అయితే ఈ యొక్క శివసముద్రం పెట్టుకున్నాం. ఓకేనండి. 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 అది మనకి ఏం చెప్పుకున్నాం? జలశక్తి. ఇలా మనకి పవర్ అనేటటువంటిది జనరేషన్ అనేటటువంటిది మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా పవన శక్తి ద్వారా మనం చేసుకోవచ్చు. మొట్టమొదటిది ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాం? శివశక్తి. ఓకేనండి. అయితే భారతదేశంలో అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటి? భారతదేశంలో మనకి పెద్ద ప్రాజెక్ట్ చూసుకుంటే మనకి కోయనా మనకి మహారాష్ట్రలో ఉందన్నమాట. ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో మనకి కోయనా అనేటటువంటి ప్రాంతంలో ఉందన్నమాట. అయితే ఎత్తైన జలశక్తి మనకి ఎక్కడ ఉంది? ఎత్తైన జలశక్తి. ఓకేనా. ప్రాజెక్ట్. ఎందుకంటే ఈ జలశక్తి అనేటటువంటిది హై దాంట్లో ఉండాలి కదా, అక్కడ మనకి వాటర్ ఫ్లో అనేటటువంటిది బాగుంటుంది. తెహ్రీ. ఓకేనా. తెహ్రీ ఎక్కడ? ఉత్తరాఖండ్. ఎక్కడ? ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. ఓకేనండి. అయితే గుర్తుంచుకోండి ఎక్కడెక్కడ. 1902 ఫస్ట్. ఓకేనా. జలశక్తి మొదటి ప్రాజెక్టు కర్ణాటకలో శివసముద్రం. రెండోది కోయనా మహారాష్ట్రలో ఉంది. తర్వాత తెహ్రీ ఉత్తరాఖండ్లో ఉంది. గుర్తుంచుకోండి. ఓకేనా. మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏవైనా ఉన్నాయా? కృష్ణానది ఉంది. ఓకేనా. ఇక్కడే మనకి కృష్ణానది నాగార్జున సాగర్ దగ్గర. ఓకేనా. 817 మెగావాట్లు అయితే ఉత్పత్తి చేస్తున్నాము. ఓకేనా. అదే కృష్ణా శ్రీశైలం దగ్గర 1630 మెగావాట్లు అయితే ఉత్పత్తి చేస్తున్నాము. 1630 మెగావాట్లు అయితే ఉత్పత్తి చేస్తున్నాం. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే ర్యాంకింగ్స్. ఈ యొక్క హైడ్రో ర్యాంకింగ్స్ చూద్దాం. హైడ్రో ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ అండి. ఓకేనా. తర్వాత మనకి ఉత్తరాఖండ్. ఓకేనా. తర్వాత మనకి మహారాష్ట్ర. ఓకేనా. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? 4వ స్థానం ఏపీ. ఓకేనా. 4వ స్థానం ఏపీలో ఉన్నామన్నమాట. మరొకసారి రివిజన్ చేస్తాను. ఏవి? సోలారు, అలాగే విండ్, అలాగే హైడ్రో అంటే జలశక్తి. సౌరశక్తి, పవనశక్తి, జలశక్తి. బాగుంది. ఓకేనా. ఈ 3 శక్తులు మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి. ర్యాంకింగ్స్ ఒకసారి చెప్పండి. ఎక్కడెక్కడ ఏటేటి ర్యాంకింగ్స్ మనవి?
ముందు సోలార్ చెప్పండి. ఫస్ట్ రాజస్థాను, తర్వాత గుజరాత్, తర్వాత కర్ణాటక. ఓకేనా. మన ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ సౌరశక్తిలో 6వ స్థానం. మరి విండ్ ఎనర్జీ మొదటిది గుజరాత్, రెండోది తమిళనాడు, మూడోది కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ 6 ఇక్కడ కూడా బాగుంది, గుర్తుంచుకోవడానికి బాగుంటుంది. సోలార్ అవ్వచ్చు, విండ్ అవ్వచ్చు 6. ఓకేనండి. మరి హైడ్రో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర 4 ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ 4. ఓకేనండి. ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఒకసారి ఇవి గుర్తుంచుకోండి. తరువాత మనం ఇంకా నవీన శక్తి వనరులు వచ్చాయి. ఏంటవి? నవీన శక్తి వనరులు ఇంపార్టెంట్. ఇవి తర్వాత క్లాస్లో మనం చూద్దాం. అంటే ఏం కాదు, అవి ఏంటంటే మనకి భూతాప శక్తి అంటాం, వేలాంతర శక్తి అంటాం, అలల శక్తి అంటాం. ఓకేనా. గ్రీన్ హైడ్రోజన్ చూద్దాం, పాలసీస్, బయో పాలసీస్ చూద్దామన్నమాట. బయోఫ్యూయల్ పాలసీస్ తర్వాత మనకి ఆటోమేటిక్గా ఈ లెసన్ అనేటటువంటిది యూనిట్ 2 క్లోజ్ అవుతుంది. ఓకేనా. యూనిట్ 2 అనేటటువంటిది మనకి ఈ లెసన్ అనేటటువంటిది క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఓకేనా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.